మరి ఉత్తరం చూద్దామండి. నిర్మల్ నుంచి స్నేహలత రాస్తున్నారు. దత్తాత్రేయుణ్ణి స్త్రీలు కూడా ఉపాసించవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు దత్తాత్రేయ స్వామి ఉపాసనకి స్త్రీలు పురుషులు అనేటటువంటి భేదమే లేదు. ఏ ప్రాణి అయినా ఆ మాటకొస్తే జీవుడయ్యి ఉంటే చాలు. ఆయనకి కులముతోటి కానీ మతముతోటి కానీ లేదు, ఇంకా దేంతోటి సంబంధమే లేదు. ఆయన అవధూత స్వరూపము. అవధూతలకి ఎప్పుడూ దేంతోటి సంబంధం ఉండదు. కాబట్టి దత్తాత్రేయుడికి స్త్రీ పుం భేదము ఎప్పుడూ లేదు. ఆయన్ని ఎవరైనా ఆర్తితోటి కొలవాలి, భక్తితోటి కొలవాలి. ఆయన పరీక్షలకి ఎప్పుడూ సంసిద్ధులై కొలవాలి. ఆ సిద్ధమై పరిపూర్ణంగా మనస్సుని, వాక్కుని, శరీరాన్ని, మూర్తికి, మూడింటిని, తన్ను మన ధన్, ఈ మూడిటిని కూడా ఎవరు స్వామికి చక్కగా సమర్పిస్తారో, ఆ మనోవాక్కాయ కర్మలు అన్నీ ఒకటై గురువునే సేవిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలిగి తీరుతుంది. దీంట్లో ఆడా మొగ లేదు. ఈ జీవుడు ఇప్పుడు ఆడా మొగ, వచ్చే జన్మలో ఆడా మొగ జంతువా ఎవరు చెప్పగలరు? కాబట్టి ఈ జీవిని తరింపజేసేటటువంటి వారు దత్తాత్రేయులు కానీ ఎప్పుడు రూపాలనో, స్త్రీ రూపమో, పుం రూపమో దీన్ని తరింపజేసేటటువంటి వాడు కాదు. ఏ ప్రాణి అయినా, ఏ జీవి అయినా. అందుకనే అది చూపించడానికి ఆడా మొగ ఏమిటి, 4 వేదాలు 4 కుక్కలలాగా నా పక్కన ఉన్నాయి. ఇదిగో చూశారు కదా, గోమాత ఎప్పుడు నిత్య నిరంతరము నాతోటి ఉంటుంది. కాబట్టి ఆయనకి జంతువులతోటి కానీ, స్త్రీలతోటి కానీ, పురుషులతోటి కానీ, ప్రదేశాలతోటి కానీ సంబంధము లేకుండా ఉండేటటువంటి అవధూత స్వరూపమమ్మ. ఆయన్ని శుభ్రంగా ఆరాధించండి. స్త్రీలని ఇంకా వెంటనే అనుగ్రహించేటటువంటి, ఎక్కువ పరీక్షలు లేకుండా అనుగ్రహించేటటువంటి భగవంతుడు దత్తాత్రేయ స్వామి వారు. చక్కగా గురుచరిత్ర పారాయణం చేసుకోండి. ఆయన్ని అన్ని విధాలుగా కూడా